శ్రీమతే రామానుజాయ నమః. భాగవతోత్తములారా, ఈ విజయదశమి సందర్భంగా మనం హర్యష్టకాన్ని అర్థంతో తెలుసుకుందాం. వేదశాస్త్ర పురాణాలు, ఉపనిషత్తులు ఏది చదవాలన్నా ముందుగా హరినామంతోనే ప్రారంభం చేయాలి. హరి ఓం అంటూ. ఏమిటి హరినామం? ఈ హరినామం యొక్క గొప్పతనం ఏమిటో తెలియజేస్తాయి ఈ శ్లోకాలు. దీనిలో హర్యష్టకం అనే పేరుతో మనకి 9 శ్లోకాలు లభిస్తాయి. అదేవిధంగా ఫలశ్రుతి కూడా చెప్తూ ఉన్నారు 10-11 శ్లోకాల్లో. మనం ఈ సందర్భంగా ఈ హర్యష్టకం యొక్క వైభవాన్ని అనుభవిద్దాం. ముందుగా శ్లోకం చెప్తున్నాను. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంసృష్టో దహత్యేవ హి పావకః. అంటే హరి అంటేనే హరించేవాడు అని అర్థం. దేన్ని హరిస్తాడాయన? పాపాని, సమస్త పాపాలను హరిస్తాడు. పాపాలు అనేక కోట్లుగా ఉంటాయి. పాపాలు అవి అటువంటి పాపాలను దుష్టచిత్తై అపి స్మృతః, వాడు ఎటువంటి దుర్మార్గుడైనా, వాడు దుష్ట మనస్సుతోనైనా ఏ విధముగా పలికినా కూడా హరి పాపాలన్నిటినీ కూడా హరించి వేస్తాడు. ఎలాగా అంటే ఈ శ్లోకంలో ఉపమానం చెప్తున్నారు. అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. ఒక్కొక్క వస్తువును తగలబెట్టేటప్పుడు అగ్నిదేవుడికి అది ఇష్టమా కాదా అని కాదు, తనలో పడిందంటే చాలు దాన్ని ఏ విధంగా తగలబెట్టేస్తాడో ప్రతి వస్తువును. అందుకనే ఆయనకి సర్వభక్షకుడని పేరు. అలాంటిదిట ఈ హరినామం. నువ్వు మనస్ఫూర్తిగా పలికినా, లేదా పరిహాసంగా పలికినా, సాంకేతికంగా పలికినా, ఆ హరి సమస్త పాపాలను కూడా హరించి వేస్తాడు అగ్నిలాగా అని ఈ శ్లోకంలో తెలియజేశారు. భాగవతోత్తములారా, ఇక ఈ హరి అనే 2 అక్షరాల్ని పలకడం వల్ల ఏమేమి వనగూరుతున్నాయి అనే దాన్ని ఎంతో ఎంతో పరమ ప్రమాణంగా ఈ శ్లోకాల్ని అనుగ్రహిస్తున్నారు. సగంగా సగయా సేతుః సకాశీ సచ పుష్కరం జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయం. ఆహా, ఎవరి నాలుక చివర హరి అని 2 అక్షరాలు పలుకబడుతూ ఉంటాయో వారుట సగంగా సగయా సేతుః సకాశీ సచ పుష్కరం. గంగానదితో కూడినటువంటి గయాక్షేత్రం, అది కూడా ఎంతో గొప్పది. సేతు మహాసముద్రం. సకాశీ, కాశీ మహాక్షేత్రం. నిరంతరం కూడా రామనామం అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మరణం మంగళం ఎత్ర, ఎక్కడ మరణము కూడా మంగళంగా భావిస్తారు. ఏ క్షేత్రం అది?
కాశీ ఎందుకని? దానికి రామనామ తారక క్షేత్రం అంటారు. అటువంటి కాశీ, పుష్కర మహాక్షేత్రం, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? జిహ్వాగ్రే వర్తతే యస్య, ఎవరి నాలుక చివరన హరినామస్మరణ ఉంటుందో వారికి ఈ పైన చెప్పిన గంగా, గయా, సేతు, కాశీ, పుష్కరాలన్నీ కూడా వారి దగ్గరే ఉంటాయి. కాబట్టి ఎవరైనా హరినామస్మరణ చేస్తూ ఉంటే వారిని చూసినా, వారిని మనము తాకినా, వారికి ప్రదక్షిణం చేసినా ఇన్ని లాభాలు కలుగుతాయి. గంగా, గయా, సేతు, కాశీ, ఈ పుణ్యక్షేత్రాల్లో ఏవేమి మనం గనక సుకృతాలు చేస్తే ఫలితం వస్తుందో ఆ ఫలితాల్ని హరి అనే 2 అక్షరాలు మనకి అందిస్తాయి. ఇక 3వ శ్లోకం చూడండి. వారాణస్యాం కురుక్షేత్రే నైమిషారణ్యయేవ చ యత్కృతం తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయం. వారాణసి మహాక్షేత్రం, అదే ఇందాక కాశీ అన్న, వారణాసి అన్న, బనారస్ అన్న, వారణాసి అని 2 నదులు అన్నమాట. ఈ నదుల దగ్గర ఉన్న ఈ క్షేత్రం, ఆ క్షేత్రంలో నువ్వు గనక స్నానాలు కానీ, తర్పణాలు కానీ, శ్రాద్ధములు కానీ, అదేవిధంగా దాన ధర్మాలు చేసిన ఎటువంటి పుణ్యమో. అలాగనే కురుక్షేత్రే, ఆహా, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నీవు గీతాపారాయణ చేసిన, కురుక్షేత్రంలో గనక నీవు పితృదేవతల్ని స్మరించిన ఎంత పుణ్యమో. అదేవిధంగా నైమిషారణ్యయేవ చ, నైమిషారణ్యం అంటే నేమి అంటే చక్రం అండి. ఆ చక్రం శ్రీమన్నారాయణుడి పవిత్రం చేసిన స్థలం ఆ అడవి అంతా. అందువల్ల దానికి నైమిష అరణ్యం అంటారు. మహాపవిత్రమైంది. మహర్షులంతా నిరంతరం ప్రత్యక్షంగా, అగోచరంగా వారు పురాణములు, ఇతిహాసములు, వేదములు ఎప్పుడు కూడా అక్కడ చదువుతూ ఉంటారట, చర్చ చేస్తూ ఉంటారట. భారతదేశంలో మహాసిద్ధులందరూ కూడా, యోగులందరూ కూడా నిరంతరం కలిసి దైవాన్ని స్మరించుకునేటువంటి స్థలం. లోకక్షేమం కోసం ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ సూతుల వారి ద్వారా అనేక గ్రంథాలను వెలికి తీసినటువంటి స్థలం. శుక శౌనకాదులందరూ కూడా అక్కడ నిరంతరం చరించే స్థలం నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యంలో యత్కృతం, ఎటువంటివి గనక నువ్వు గొప్ప పనులు చేస్తే, అంటే అక్కడ మహర్షుల యొక్క వాక్యాల్ని చర్చించడం లేదా స్మరించడం, ఆచరించడం, ఇవన్నీ గనక చేస్తే ఎంత పుణ్యమో. యత్కృతం తేన ఏనోక్తం, ఎవరు గనక హరి అని 2 అక్షరాలని పలుకుతారో, హరి రీతి అక్షరద్వయం, ఎవరు గనక ఈ 2 అక్షరాల్ని పలుకుతూ ఉంటారో తన్మయంతో, ఈ క్షేత్రాలన్నిటిలో కూడా ఏ ఏ గొప్పతనం కోసం ఎవరెవరు ఏమేం చేస్తారో ఆ ఫలితాలన్నీ కూడా దక్కుతాయి. తర్వాత శ్లోకం చూడండి. పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ తాని సర్వాణ్యశేషాణి హరిరితి అక్షరద్వయం. పృథివ్యాం కేవలం ఇప్పుడు కొన్ని క్షేత్రాలే చెప్పారు. అది శైవ క్షేత్రమా, విష్ణు క్షేత్రమా, ఏ క్షేత్రమన్నా కానివ్వండి, ఈ భూప్రపంచం మొత్తంలో, అంటే కేవలం భారతదేశంలోనే కాదు, భారతదేశం విడిపోకముందు కూడా ఈ భూమిలో ఎన్నో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో పృథివ్యాం యాని తీర్థాని, ఎన్ని తీర్థాలైతే ఉన్నాయో, పుణ్యాని ఆయతనాని చ,
చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు. ఆయతనం అంటే విశాలమైనటువంటివి. మఠములు కావచ్చు, సత్రములు కావచ్చు, దేవాలయములు కావచ్చు, ఋషి ఆశ్రమములు కావచ్చు. ఇవన్నీ కూడా ఎంతో పుణ్యములైనటువంటి ఆయతనాలు. తాని సర్వాణ్యశేషాణి, ఆ సమస్తమైనటువంటి స్థానాల్లో కూడా ఎంత పవిత్రత ఉంటుందో, అక్కడ చేసిన పనులకు ఎంత లాభమో అంత పవిత్రత అంత లాభం కూడా హరిరిత్యక్షరద్వయం. హరి అని 2 అక్షరాలు ఎవరైతే పలుకుతారో జిహ్వాగ్రే వర్తతే, ఎవరి నాలుక చివర హరి 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 అని అనబడుతుందో వారికి అంత ఫలితం వస్తుందిట. ఈ భూమిలో ఉన్నటువంటి సమస్త తీర్థాలను దేవాలయాలను దర్శించిన పుణ్యం. తర్వాత శ్లోకం చూడండి. గవాం కోటి సహస్రాణి హేమకన్యా సహస్రకం దత్తం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయం. మనం పారాయణ చేస్తున్నాం. దానిలో 5వ శ్లోకం ఎంత మధురంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. హరి అష్టకంలో 5వ శ్లోకం గవాంకోటి సహస్రాణి అంటే మన దివ్యమైనటువంటి గోమాతలండి. అవి ఆ కోటి అంటే సమూహాలు, వేల వేల సమూహాల్ని గనక దానం చేస్తే, గో సహస్ర ప్రదాతారమని శ్రీరామచంద్రుల వారు ఆ విధంగా దానం చేశారట. అంత దానం చేయాలంటే ఆ గోవు దొరకడం లేదు, తీసుకునేవారు లేదు, మనకి ఇచ్చే శక్తి లేదు. ఈ 3 లోపాలని సరిదిద్దాలంటే ఒకటే ఒకటి, హరిరిత్యక్షరద్వయం. హరినామం ఎవరైతే పలుకుతారో వారు వేల కొలది ధేనువులను, కపిల ధేనువులను దానం చేసిన ఫలితాన్ని పొందుతారు. ఒకటి. ఇక రెండోది హేమకన్యా సహస్రకం అంటే బంగారం నిండా అలంకరించుకున్నటువంటి కన్యలను, వేల కొలది కన్యలను దానం చేస్తే ఎంత ఫలితము. ఒక్క కన్యను దానం చేస్తేనే ఫలితం, అలాంటిది కోటి కన్యా దానం అండి. అటువంటి దాన ఫలితాలు కావాలి అంటే అందరికీ ఆడపిల్లలు లభించకపోవచ్చు దానం చేయడానికి. కానీ ఆ లోపం దిద్దుకోవాలంటే హరినామస్మరణ గనక చేసినట్లయితే దత్తం స్యాత్, వారు ఇటువంటి దానములు చేసినట్లు అగును. గోదానము, అదేవిధంగా కన్యాదానం. ఎన్ని వేల వేలు. హరి అని 2 అక్షరాల్ని గనక ఎవరైతే చక్కగా త్రికరణ శుద్ధిగా స్మరిస్తారో వారికి ఈ 2 ఫలితాలు కూడా, అంటే వేల కొలది ఆవులను, వేల కొలది కన్యారత్నాల్ని, బంగారంతో ఉన్నటువంటి అలంకరింపబడిన ఆ కన్యలను దానం చేసిన ఫలితం కూడా లభిస్తుంది ఒక్కసారి హరినామస్మరణ చేస్తే అని ఈ 5వ శ్లోకంలో మనకి అందించారు. తర్వాత శ్లోకం చూద్దాం. హరినామం యొక్క వైభవాన్ని తెలిపేటువంటి గ్రంథరాజము, శృతులు, అపౌరుషేయములు, వాటికే వేదములు అంటారు. ఆ వేదములు 4 రకాలుగా ఉంటాయిట. ఋగ్వేదోథ, ఋగ్వేదము, యజుర్వేద, యజుర్వేదము, సామవేదోక్యదర్వణ, సామవేదము, అథర్వవేదం. ఋగ్వేదం అంతా కూడా దేవతలను స్తుతిస్తున్నట్టు ఉంటుంది రుక్కుల ద్వారా. యజుర్వేదము, యజు అనే శబ్దమే తెలుస్తోంది, యజ్ఞయాగాదులకు సంబంధించిన విషయాల్ని బాగా తెలియజేస్తుంది. మరి సామవేదము, సామవేదము దేవత ఆహ్వానానికి సంబంధించింది. స్వామివారికి ఇష్టమైనటువంటిది వేదం ఏంటంటే వేదానాం సామవేదోస్మి, వేదాలలోకెల్లా సామవేదము నా స్వరూపమని చెప్పారు కదా. అదేవిధంగా మనం వినే సంగీతం అంతటికీ కూడా మూల కారణం ఈ సామవేదాత్ ఇదం గీతం సంజగ్రాహ పితామహ. ఆ బ్రహ్మదేవుడే సామవేదం నుండి సంగీతాన్ని
ఆయన వెలికి తీశాటండి. అటువంటి వేదం అథర్వణ. తర్వాత ఈ 3 వేదాలకు సంబంధించిన మంత్రాలతోనే గొప్ప గొప్ప స్తంభన, మోహన, ఇటువంటి మారణ అనేక విజ్ఞాన విషయాలతో కూడి ఉంటుంది. అథర్వ మహర్షి చేత దర్శించబడిన అథర్వణ వేదం. ఈ 4 వేదాలు కూడా అధ్యయనం చేయడానికి ఎన్ని వందల వేల సంవత్సరాలు అవుతుంది. కానీ అవి చేస్తే ఎంత ఫలితమో, ఆ వేద పారాయణ విన్నా చేసిన అంత ఫలితము అధీతతేన ఏనోక్తం. ఆ విధంగా వేదాధ్యయనం చేసిన వారికి ఫలితం ఎంతో అంత ఫలితం. హరిరిత్యక్షరద్వయం. హరి అని ఈ 2 అక్షరాల్ని ఎవరు గనక స్మరిస్తారో, ఉచ్చరిస్తారో వారికి కలుగుతుంది. ఇక తర్వాత చూద్దాం. అశ్వమేధై మహామేధై లేదా మహాయజ్ఞై నరమేధైస్తథైవ చ ఇష్టం స్యాత్ తేన ఏనోక్తం హరిరిత్యక్షరద్వయం. యజ్ఞములన్నీ కూడా పరమాత్మ స్వరూపం. అహం క్రతు అహం యజ్ఞ అని పరమాత్మ తానే యజ్ఞస్వరూపుడని చెప్పాడు. ఆ యజ్ఞాలు అనేకం ఉంటాయని గీతాదుల్లో చెప్పారు. ద్రవ్యయజ్ఞా, తపోయజ్ఞ, యోగయజ్ఞాస్తదా పరే, స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంస్కృతవ్రతా. ఎన్నో యజ్ఞాలు. ఆ యజ్ఞాల్లో ముఖ్యమైనవి అశ్వమేధ మహాయాగం. శ్రీరామచంద్రుడు అనేక అశ్వమేధ యాగాలు చేశారు. అలాగనే మహాయజ్ఞై దిలీప చక్రవర్తి వంటి వారు, రఘుమహారాజు వారు ఇలా అనేక మంది మహాయజ్ఞాలు చేశారు. దానిలో నరమేధం అంటారు. ఆ నరమేధం లాంటివి కూడా జరిగాయి. ఇటువంటివి ఇష్టం స్యాత్. ఇష్టం అంటే ఇష్టాపూర్తులుగా వేదములు. ఎవరినైతే ఆ వేద మంత్రాలతో గనక యజ్ఞాలు చేస్తే అది ఇష్టములవుతాయి. ఆ విధంగా అటువంటి యజ్ఞయాగాదుల్ని ఎవరైతే శాస్త్రాన్ని అతిక్రమించకుండా చేస్తూ గొప్ప ఫలితాల్ని పొందుతున్నారో, ఇంద్ర పదవులు కూడా యజ్ఞముల ద్వారా పొందుతూ ఉంటారు. అటువంటి వారు పొందేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ హరినామాన్ని ఎవరైతే గనక పలుకుతున్నారో, హరి రీతి అక్షరద్వయం. హరి అనే 2 అక్షరాలు ఏనోక్తం ఎవని చేత చెప్పబడుతున్నాయో వారికి ఈ ఫలితాలు వస్తాయి. తర్వాత చూడండి, ప్రాణప్రయాణపాథేయం సంసార వ్యాధినాశనం దుఃఖాచ్యంత పరిత్రాణం హరిరిత్యక్షరద్వయం. ఇంకా ఈ 2 ఇప్పుడేమో ఫలితాలన్నీ చెప్పారు. మానవులు ఇది గనక ఎవరి నోటిలో హరిరితి, హరి అనే 2 అక్షరాలు ఉంటాయో వారికి. దీనిలో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రాణ ప్రయాణ పాథేయం. నిజంగా చివరి ప్రయాణం ఉంటుంది మనకి. ఎక్కడికి ఆ ప్రయాణం? వైకుంఠ యాత్ర. ఆ సమయంలో పాథేయం అంటే దారిలో ఆహారం స్వీకరించడం పాథేయం అంటారన్నమాట. ఆ దారి భత్యం అంటారే, ఆ విధంగా ఏమిటి అప్పుడు ఉపయోగపడేటువంటిది? ఇంకా సృష్టిలో ఏది కూడా నీకు అక్కడ నీ ఆకలి, నీ దప్పి తీర్చలేదండి ఆ సూక్ష్మలోకాల్లో. మరి ఏమిటి నీకు ఉపయోగపడేది అంటే ప్రాణప్రయాణ పాథేయం. అప్పుడు పాథేయముగా అంటే దారిలో తినడానికి వీలైన భత్యంలాగా సంసార వ్యాధి నాశనం. మళ్ళీ సంసారం అనేటువంటి వ్యాధిని పూర్తిగా తొలగించేటువంటి ఒక దివ్య ఔషధంలాగా. ఇంకా దుఃఖాచ్యంత పరిత్రాణం. ఇక భయంకరమైన దుఃఖాలు ఉంటాయండి. మన దుఃఖాలు ఒక దుఃఖమా? అసలు జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం ఒక్కటి కాదు, ప్రతిదీ దుఃఖాలే. ఆకలి
వచ్చినప్పుడు అన్నం దొరక్కపోతే దుఃఖం, దొరికితే అరగలేదే అనేటువంటి దుఃఖం. ఎన్నో దుఃఖ పరంపరలు ఉన్నాయి. చదువు రాలేదే అని ఒకరు, తపస్సు దొరకలేదే అని కొందరు అయ్యో ఇంకా మనం హరినామంని అర్థంతో సేవించలేకపోతున్నామే, భగవత్ చక్రాంకణాలు కాలేదే. ఈ విధంగా అనేకమైనటువంటి దుఃఖాలు ఉంటాయి మనకి. ఆ దుఃఖాలన్నిటికీ కూడా అత్యంత పరిత్రాణం, అటువంటి భయంకరమైనటువంటి దుఃఖముల నుండి కాపాడేటువంటిది ఏమిటండి? హరిరిత్యక్షరద్వయం. హరి అని 2 అక్షరాలు. ఇంకా చివరిగా చెప్తున్నారు, బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి సకృదుచ్చారితం ఏన హరిరిత్యక్షరద్వయం. మోక్షానికి వెళ్ళేటప్పుడు అర్చిరాది మార్గం ఉంటుంది. ఆ అర్చిరాది మార్గంలో మనం నడవాల్సి వస్తుంది, గబగబా అడుగులు వేయాల్సి వస్తుంది. ఆ సమయంలో అనేక చిత్ర విచిత్ర లోకాల నుండి పయనించాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో నీకు అలసిపోకుండా, తూలిపోకుండా ఒక చేతి కర్ర ఒకటి కావాలి కదా. చూడండి, ముక్తినాథ్కి వెళ్ళేటప్పుడు, కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు, బద్రీనాథ్ నడిచి వెళ్ళేటువంటి సమయంలో కర్రను ఒకటిని ఊతంగా తీసుకుంటారు. ఈ మధ్య తిరుమలలో కూడా చూడండి, పులులు వస్తున్నాయని ఒక కర్ర ఇస్తున్నారు. దీనిని పరికరం అంటారు. ఒక చేతిలో ఉండేటువంటి ఒక కర్ర. బద్ధ పరికరస్తేనా, ఆ చేతిలో ఒక పరికరాన్ని మనం పెట్టుకున్నట్లన్నమాట, ఒక కర్రని. ఎక్కడికి? మోక్షాయ గమనం ప్రతి, మోక్ష మార్గానికి వెళ్ళేటప్పుడు. అడుగడుగున నీకు ఉపయోగపడేటువంటిది ఏమిటంటే ఈ హరినామమే ఆ విధంగా ఊత కర్రలాగా ఉంటుందిట. సకృదుచ్చారితం ఏన, ఆహా ఆహా, ఒక్కసారి పలికితే చాలటండి. అటువంటిది హరి బోల్ అని తన్మయంతో చెబుతుంటారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎన్నిసార్లు హరి 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 అంటూ ఉంటే ఒక్కసారి చెబితేనే ఇంత ఫలితంట. ఇది మోక్షానికి వెళ్ళేటప్పుడు ఇది చేతి కర్రలాగా ఉంటుంది అంటున్నారు. మరి ఇన్ని పర్యాయాలు పలికితే అబ్బా అబ్బా అబ్బా. హరిరిత్యక్షరద్వయం, ఎవరి నోటి వెంబట హరి హరి అని వస్తుందో క్షణ క్షణంలో వారికి ఇంత గొప్పగా ఉపయోగపడుతుంది. అందుకనే అంటారు కదండి, హరి ఎను 2 అక్షరములు హరించును పాతకములను అంబుజనాభా, హరిని నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అంటూ ఈ పద్యంలోనే అనేక పర్యాయాలు హరిహరి అని వచ్చింది. అటువంటి 2 అక్షరాల యొక్క మహిమను ఇప్పటిదాకా మనకి ఈ అష్టకంలో చెప్పారు. అయితే దీని ఫలశ్రుతి ఏమిటో కూడా ఇప్పుడు చెప్తున్నారు. హరియష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ ఆయుష్యం బలం ఆరోగ్యం యశోవృద్ధి శ్రియావహం. ఆహా, ఈ పరమ పుణ్యమైనటువంటిది ఇది ఈ హరియష్టకం. దీన్ని ప్రాతరుత్థాయ యః పఠేత్, తెల్లవారుజామునే లేచి చదవాలటండి హరినామం. హరి ఎన్న పేరరవం, తిరుప్పావైలో కూడా గోదాదేవి చెప్తుంది. ఏమండి, హరినామం చేసేటప్పుడు స్నానం చేసి చేయాలా, స్నానం చేయకుండా మరి చేయాలా అంటే, నువ్వు లేవడంతోనే ఆ మంచం మీద కూర్చునే ఒక్కసారి హరి 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 అని 7 పర్యాయాలు 8 పర్యాయాలు స్మరించు అని మనకి పెద్దలు ఆదేశించారు. నువ్వు ఉన్నవాడివి ఉన్నట్లుగానే ఆ విధంగా ఎవరైతే చదువుతారో వారికి ఏమిటి లాభమో చెప్తున్నారు. వారికి తెలియకుండానే ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్యం, ఆయుష్ ఉంటే కదండి అనుభవించడం. బలం, మంచి బలం. బలం విష్ణోహో ప్రవర్ధతాం, మహావిష్ణువు యొక్క బలం కూడా మనకు వస్తుందండి. అంటే సాత్వికమైనటువంటి దైవీ శక్తులు వస్తాయి.
ఆరోగ్యం. మరి నిత్య జీవితంలోకి కావలసిన ఏమిటి? ఆరోగ్యం కదా, ఆ ఆరోగ్యం కూడా వస్తుంది. ఇంకా యశోవృద్ధి, ఇంకా కీర్తి రోజు రోజుకు పెరుగుతుంది హరినామం చేసేవారికి. అది ఎలాంటిది? శ్రియావహం, మంచి లక్ష్మీ కటాక్షంతో కూడినటువంటిది లభిస్తుంది. కాబట్టి హరియష్టకం ప్రసాదించలేనటువంటి విషయం అంటూ ఏదీ లేదట. అయితే ఇంత బాగా ఇంత గొప్పగా చెప్తున్నారు, ఇది ఎవరు చెప్పారు? ఊరికే పైన ఎవరైనా చెప్పారంటే కాదు నాయన. చూడు, ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖసాగర శోషణం యప్పఠేత్ స నరో యాతి తద్విష్ణో పరమం పదం. నిజంగా ఈ హరియష్టకాన్ని నిరంతరం చెప్పినటువంటి మహానుభావుడు ఎవరంటే, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు ఈ దానవగ్రణి వింటే అని హరినామము యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్షంగా తండ్రికి చూపించినవాడు. హిరణ్యకశిపుడనే తండ్రికి ప్రహ్లాద కుమారుడు చూపించాడు కదా. స్తంభంలోంచి కూడా ఆ హరి ఎన్ని రూపాలతో వచ్చారో చూశారు. ఆయన నృసింహావతారంతో బయటకు వచ్చారు. అటువంటి స్వామిని బయటకు ఎవరైతే తీసుకుని ఆయన మాట ప్రకారం ఈ ప్రహ్లాదుని మాటను సత్యం చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చారే, ఆ ప్రహ్లాదుడు ఈ స్తోత్రం చెప్పారండి. ఎందుకంటే పరమభాగవతోత్తముడు అతడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి. మనం భాగవతోత్తములారా అంటున్నాం కదా, ఈ భాగవతోత్తముల కంటే పరమ భాగవతోత్తములు. ఆ పరమ భాగవతోత్తముల్లో నారదుడు గొప్పవాడు. ఆ నారదుని దగ్గర మంత్రోపదేశాన్ని పొందినటువంటి ప్రహ్లాదుడు నారదుని కంటే ముందు చెప్పబడుతున్నాడు, ప్రహ్లాద నారద అని. అటువంటి మహాబాల భాగవతోత్తముడైన ప్రహ్లాదుల వారు చెప్పినది ఈ హర్యష్టకం అనే స్తోత్రం. దుఃఖ సాగర శోషణం, ఎన్నో దుఃఖాలు అనుకున్నాం. ఆ దుఃఖం అనేటువంటి సముద్రంతో అవి ఎన్నో అలలతో ఉంటాయి, ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంటాయి. మానవుడు శ్వాస ఉన్నంత వరకు, అంతవరకు కూడా ఆ దుఃఖమనే శ్వాస అన్నిటినీ కూడా ఇది ఎండబెట్టేస్తుంది తండ్రి. ఇక దుఃఖం అనేది ఉండదు. ఏమిటది? ఎవరికి? యప్పఠే, ఎవరైతే గనక ఈ హర్యష్టకాన్ని స్మరిస్తారో వారికి అతడు, ఆ నరుడు స నరోయాతి తద్విష్ణో పరమం పదం. ఆ నరుడు, ఆ భాగ్యవంతుడు, ఆ భాగవతుడు విష్ణుదేవుని యొక్క పదాన్ని అంటే పరమ పదాన్ని పొందుతాడు అని స్పష్టంగా చెప్పిన చిన్న స్తోత్రం. ఎంత అర్థం దీనిలో ఉందో ఆలోచించండి. కాబట్టి భాగవతోత్తములారా, శ్రీమద్ భాగవత సప్తాహాల్లో వినేవారందరికీ ఈ హర్యష్టకం బాగా పరిచయమై ఉంటుంది. మిగిలిన వారు కూడా మన అందరి గృహాలలో ముందుగా చిన్నపిల్లలకి మనం నేర్పితే మనకి వస్తుంది. 8 శ్లోకాలు కదండి. ఈ హర్యష్టకాన్ని అందరూ నేర్చుకుని మహర్షులు, ఆ ప్రహ్లాదుల వారు ఏదైతే మనకు కళ్యాణం కోరుకుంటున్నారో బాగుండాలని, అవన్నిటిని కూడా మనం పొంది హరి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇదంతా కూడా ఆచార్య కటాక్షంతో లభిస్తుంది. ఆచార్యుల వారు తండ్రి హరిచేరుమనియడి తండ్రి గురువైన తండ్రైన తమ బిడ్డలకు హరినామం గురించి చెప్పాలి. హరినామము ఇంత గొప్పది అని ఈ హరియష్టకంలో మనం తెలుసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. హరి ఓం.